సైకిల్ ట్రాక్స్ గా టెక్ వీధులు నగరవాసులని గుప్పిట్లోకి తీసుకుంటున్న సైక్లింగ్ ట్రెండ్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. అదృష్టం ఏంటంటే మోడీ గారు ఉన్న రోజుల్లో బాబు గారు పుట్టి ఉంటే పొరపాటున గాంధీ గారు క్రిస్టియన్ అయ్యుంటే ఆయన అన్నీ తిరిగాడు పాపం. గుళ్ళు, దేవుళ్ళు, దేవాలయాలు, చర్చిలు, మసీదులు అన్నిటి వెళ్ళారు. ఈయన ఉంటుంటే ఆ రోజుల్లో గాంధీ కూడా అఫిడవిట్ అడిగేవాడు. ఇదొకటే కాదు, ద గ్రేట్ అంబేద్కర్ ఆయన ఇలాంటి బాబులు నారా చంద్రబాబు నాయుడు పుట్టుకొస్తారని తెలిసే బాగా స్ట్రాంగ్గా రాజ్యాంగాన్ని రాసి దళిత జాతిని, బడుగు బలహీన వర్గాల వాళ్ళని, 2 పూట్ల అన్నం తినలేని వాళ్ళని, వాళ్ళందరికీ హక్కులు కల్పించి ఈ రోజుల్లో కనీసం ఇప్పుడు భారతదేశం ఏమాత్రం సంతోషంగా ఉందంటే బికాజ్ ఆఫ్ అంబేద్కర్, బికాజ్ ఆఫ్ ఆ రోజుల్లో అతను పుట్టకపోవటం భారతదేశం అదృష్టం. ఇలాంటి మనిషి చిన్న ఇష్యూ అన్ని కులాలని అడుగుతున్నా, అన్ని మతాలు అడుగుతున్నా. దేనికోసం సార్? జగన్ గారు దేనికి అఫిడవిట్ ఇచ్చి దేనికి పైకి వెళ్ళాలి? రోజుకి కొన్ని వేల మంది, లక్షలాది మంది ప్రజలు భక్తుల రూపంలో దేవుని చూడటానికి వస్తే వాళ్ళందరినీ గేటు పెట్టేసి సినిమాలో టికెట్ లాగా అఫిడవిట్ కావాలి, అఫిడవిట్ కావాలి అని అంటున్నారా? ఓన్లీ ఒక్క జగన్కి ఎందుకు? ఇంకొకరు మహానుభావులు చెప్తున్నారు, జగన్ ఇస్తే తప్పే ఉంది? తప్పు లేదు. ఎందుకు ఇవ్వాలో చెప్పండి, ఎందుకు ఇవ్వాలో చెప్పండి. అది చెప్పరు. ది గ్రేట్ నరేంద్ర మోడీ గారు ఉన్నారు, దైవభక్తుడు, హిందుత్వ ఓపెన్గా చెప్తాడు. ఇలాగ దొంగచాటుగా చెప్పడు. ముస్లిం సోదరులు వచ్చి ఒక టోపీ మోడీ గారు నెత్తి పెట్టకపోతే ఆపి దగ్గర పెట్టుకొని నమస్కారం, టోపీ పెట్టుకోవాలి. అది అహంకారం కాదు, మతత్వం కాదు. నేను ఒక హిందుత్వాన్ని కట్టుబడి ఉన్నాను, ముస్లింలను ప్రేమిస్తాను, చర్చిల్ని ప్రేమిస్తాను. ఏ రాజకీయాల కోసం, పేపర్ కోసం, షో కోసం, టీవీ షో కోసం అట్లా నేను ఎవరు పెడితే అటు పెట్టుకోను. నాకు ఒక వ్యక్తిత్వం ఉంది, ఈ దేశం పైన ఒక అభిప్రాయం ఉంది అని హంబుల్గా చెప్పిన మహానుభావుడు నరేంద్ర మోడీ. ఈయన మసీదుకి వెళ్తే టోపీ, కార్యక్రమంగా తీసి పారేసి చర్చికి ఒక గుడ్డ తీసి పారేసి మళ్ళీ ఒక కండవా, మళ్ళీ తిరుపతి వస్తాడు ఒక ఎర్ర కండవా. ఇన్ని రకాలు ఉండొచ్చు, కానీ ఏ ఉద్దేశం ఉంచి జగన్ గారి మీద టార్గెట్ చేస్తున్నాం? మీరు ఎలక్షన్లు వస్తాయి, క్రిస్టియన్స్ ఇళ్ళకి వెళ్తున్నారు. క్రిస్టియన్ ఇంట్లో ప్రతి ఇంట్లో యేసయ్య ఫోటో ఉంటుంది, యేసయ్య బొమ్మ ఉంటుంది. మీరు ఏ అఫిడవిట్ లేకుండా డైరెక్ట్గా మసీదులకు వెళ్తారు, డైరెక్ట్గా చంద్రబాబు నాయుడు గారు దర్గాకి వెళ్తారు, డైరెక్ట్గా చర్చికి వెళ్తారు, క్రిస్టియన్స్ ఇళ్ళకి వెళ్తారు. వీళ్ళందరూ హిందూ నాయకులు కొంతమంది వెళ్తారు. వెళ్ళి అక్క, మరి అక్క, బావా, సామ్యాలన్నా ఎలా ఉంది, నెక్స్ట్ మనకి ఇవ్వాలి. ఎప్పుడన్నా ఏ క్రైస్తవ సోదరుడైనా ఏవండి మా ఇంటికి వస్తున్నారు, మా ఇంట్లో యేసయ్య ఉన్నాడు, అఫిడవిట్ నాకు ఇచ్చి మా ఇంటికి రండి అని ఏ క్రిస్టియన్ సోదరుడైనా అన్నాడా? ఏ దళిత బిడ్డైనా అన్నాడా? ఏ ముస్లిం సోదరుడైనా అన్నాడా? మీరందరూ డైరెక్ట్గా అన్ని ఇళ్ళకే, కులాలు మతాలు ఏం లేదు, రాజకీయాలకు వచ్చేవరికి ఏ అఫిడవిట్ లేకుండా మట్టి కాళ్ళతో డస్ట్తో వెళ్ళి ఓట్లు అడుగుతున్నారే. అప్పుడు ఎవరన్నా అఫిడవిట్ ఇచ్చారా మీరు? దేనికి అఫిడవిట్ అడుగుతున్నారు? నేను నా భార్య భారతదేశం కాదు, ప్రపంచంలో చాలా చోట్ల తిరిగాం మేము. నా భార్య అలాగే బొట్టు పెట్టుకుంటుంది. తను హిందూ కాబట్టి చర్చికి వెళ్తుంది, మసీదుకి వెళ్తుంది, నేను వెళ్తా, మేము ప్రార్థనలు చేస్తాం. ప్యారిస్ వెళ్ళాం, డైరెక్ట్గా చర్చికి వెళ్ళాం, ప్రార్థన చేసుకొని వచ్చాం అరగంట. కాశ్మీర్ వెళ్ళాం, బిగ్గెస్ట్ మసీదు, పెద్దది, ఆడికి వెళ్ళాం. నేను 10 నిమిషాలు ప్రార్థన చేసుకొని వచ్చా. మా ఆవిడ దండం పెట్టుకొని అంత తీసింది. ఒకసారి చూపించరు సార్, చూసారా? ఇది
దేవాలయానికి వెళ్ళాను, సిక్కు ప్రార్థనా మందిరాలకు వెళ్ళాము నేను నా భార్య, ముస్లిం మసీద్కి వెళ్ళాము, దర్గాకి వెళ్ళాము. చూడండి ఇవన్నీ వీడియో. చర్చికి వెళ్తాము, చర్చిలో ప్రార్థన చేస్తాము. ఒకసారి నా కొడుకు కాకాని దగ్గర ఉన్న చర్చిలో దండం పెట్టుకొచ్చి ఒక 50,000 చదివించి ప్రార్థన చేయించుకుని వచ్చాడు. నాకు ఆరోగ్యం బాగున్నప్పుడు క్రైస్తవుడు మా బావ సల్మాన్ రాజు వాళ్ళ భార్య నా ఇంటికి వచ్చి నాకు నా భార్యకి బైబిల్ను మా దగ్గర పెట్టి ప్రార్థన చేశారు. అన్నీ చూస్తాం. ఏ అఫిడవిట్లు మా మధ్య రాలేదే. మేము 50 ఏళ్ల నుంచి కలిసి ఉన్నామే, చిన్నపిల్లల దగ్గర నుంచి. చూడండి, అది సిక్కు వెళ్ళాం, స్వర్ణ దేవాలయం వెళ్ళాం, కాశ్మీర్ వెళ్ళాం, వెళ్ళి ఎత్తుక్కుంటూ వెళ్ళాం, మసీద్కి దర్గాకి వెళ్ళాం. చూడాలా ఏమండి? సౌండ్ ఇట పెడతా, మేము కనపడుతున్నాంగా ప్రజలారా. అట్లా మేము ఎన్నిసార్లు తిరిగాం, ఎన్నోసార్లు చర్చిలు, ఒక 50-60 సార్లు చర్చిలు, ఒక 30-40 సార్లు మసీదులు, ఎన్నెన్నోసార్లు. చివరిగా మావిడ ఏంటంటే శివభక్తురాలు. కాశీకి వెళ్తాం, అన్ని చోట్ల వెళ్తాము. ఏ ఒక్క అన్యమతస్థుల ప్రార్థనా సందకి వెళ్ళా వాళ్ళు ఏమనరు, అమ్మా మీరు హిందువులై ఉండి మా మందిరానికి కూడా వచ్చారా, మా మందిరానికి వచ్చారా, మా దర్గాకి వచ్చారా, హౌ గ్రేట్ యు ఆర్ అని ఆదరించారు. అఫిడవిట్ అడగరా, మీరు హిందువు ఇక్కడ పట్టుకున్నారు, బొట్టు పెట్టారు, మీరు తీసేయండి, ఏడొస్తే ఆ టోపీ వేయాలి. చంద్రబాబు గారిలాగా వాళ్ళు అట హీన మనస్తత్వం లేదు ఏ ముస్లిం సోదరుడికి, ఏ క్రిస్టియన్ సోదరుడికి, ఏ సిక్కు మహానుభావుడికి లేదు. ఎన్నోసార్లు వెళ్ళాం, ఒక్కరు కూడా మాకు ఫారెన్లో చర్చికి వెళ్ళినా ప్రార్థన చేసినా మాకు అఫిడవిట్ ఎవరు అడగల. నువ్వెందుకు మిస్టర్ నారా చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డి ఎందుకు అడుగుతున్నావు? నేను మీ తెలుసు, పర్చూరి బ్రదర్స్ తెలుసు, నేను మద్రాసులో ఉన్న వాళ్ళ దగ్గర అసిస్టెంట్గా ఉన్నా. మద్రాసు మౌంట్ రోడ్లో పెద్ద ముస్లిం మసీదు ఉంది. పెద్ద పెద్ద మత వక్తలు ఉంటారు అక్కడ, మత పెద్దలు ఉంటారు. పర్చూరి వెంకటేశ్వరరావు గారి అబ్బాయికి రఘుబాబు, చిన్న పిల్లోడు, 17 ఏళ్ల పిల్లోడు, క్యాన్సర్ వచ్చింది. మద్రాసులో అపోలో హాస్పిటల్లో జాయిన్ చేశారు. నాకు అన్ని దేవుళ్ళు ఒకటే. గాంధీ అన్నాడు కదా, ఈశ్వర్ అల్లా తేరే నామ్. నేను పొద్దున్నే లేచి 5ంటికే లేచి 5:30కి గుడికి వెళ్ళి మళ్ళీ పొద్దున్నే 6:30కి వెళ్ళి మసీదుకి వెళ్ళేవాడిని. ఆ మసీదు ప్రార్థన చేస్తుండగా ఆ మసీదు పెద్దలు వచ్చారు. బాబు నువ్వెవరు? నా పేరు పోసాని కృష్ణమురళి. యు హిందూ? ఎస్ హిందూ సార్. ఎందుకు మసీదుకి వచ్చావు, ఎందుకు ప్రార్థన చేస్తున్నావు అంటే నేను చెప్పాను, సార్ మా గురువు గారి కొడుకు క్యాన్సర్తో చచ్చిపోతాడని భయం వేస్తుంది, అందుకని అల్లాని కూడా ప్రార్థించాను. అల్లాహు అక్బర్ అల్లాహు అక్బర్ అని రోజు అంటే వాళ్ళందరూ పిలుచుకొని 50 మంది నా ముందు కూర్చున్నారు. ఏంటంటే మొత్తం చెప్పారు, సార్ మీరందరూ మత పెద్దలు, అల్లాని నాకంటే 1,00,000 రెట్లు మీరు ప్రార్థిస్తారు. మీ నోటితో మా రఘుబాబు హాస్పిటల్కి వచ్చి రోజు దీవిస్తాడు సార్ అంటే వాళ్ళందరూ వచ్చి నన్ను హగ్ చేసుకొని పెద్దలు వాళ్ళ కారుల్లో వచ్చి నెల రోజుల పాటు నేను వచ్చి వాళ్ళు తీసుకొని రఘుబాబుకి ప్రార్థన చేసి అదేదో బొట్టు అది పెట్టి వెళ్ళారు. ఎక్కడ మతం, ఎక్కడ అఫిడవిట్? నువ్వెవడవి? హిందువువి, ముస్లిం మసీదు లోపలికి వస్తావా? అఫిడవిట్ తీ అని ఏ ముస్లిం సోదరుడు, ముస్లిం పెద్ద అల్ల నీకెందుకయ్యా? ఎప్పుడు దొంగచాటుగారే అధికారంలోకి వస్తావు. నారా చంద్రబాబు నాయుడు అనుభవించు, మోసాలు చేస్తావు, అనుభవిస్తావు, పొత్తులు అంటావు, మోడీ కేడీ అంటావు, మోడీ దేవుడు అంటావు, అమిత్ షా దొంగ అంటావు, మళ్ళా దొరంటావు, అన్నీ అను, తప్పేం లేదు, అన్నీ అను. అన్ని కులాలను మోసం చేయి, అన్ని మతాలను మోసం చేయి, అదే ముస్లింలను మోసం చేయి, అదే ముస్లిం దగ్గర హిందువులు తిట్టు, హిందువుల దగ్గర ముస్లింలు తిట్టు, నువ్వు అధికారం చలాయించు. కానీ ఒక్కడు జగన్మోహన్ రెడ్డి ఓడిపోయిన హుందాగా సీట్లో కూర్చొని మిస్టర్ చంద్రబాబు నాయుడు గాడ్ బ్లెస్ యూ, కాంగ్రాట్స్, పవన్ కళ్యాణ్ కాంగ్రాట్స్ అని హుందాగా వచ్చి పెట్టి ఇల్లిలోడే ఏం పాపం చేస్తున్నాడు?
ఎందుకు మీరంతా కూటమిగా తయారైపోయి ఒక కుర్రోడిని నీ 50 ఏళ్ల వయసు కూడా రాలా ఇంకా ఆ అతన్ని ఎందుకు ఎంత హింసిస్తున్నారు అంటే మనం కులవాడు కాదనే ఇతను ఉంటే జగన్ అనేవాడు ఉంటే ఫర్దర్గా నా కొడుక్కి ప్రాబ్లమా ఎనీ టైం జైల్లో పెట్టాలి ఎప్పుడైనా సరే చంపాలి ఎప్పుడైనా సరే రాజకీయ జీవితం నాశనం చేయాలనే ఏంటయ్యా ఈ అఫిడవిట్ నేను అడుగుతున్నాను భారతదేశంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు అడుగుతున్నా కమ్యూనిస్ట్ పార్టీలు సీనియర్ మోస్ట్ హానెస్ట్ ఫెలోస్ కమ్యూనిస్ట్ పార్టీలు కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ ఇతరత పార్టీ ఇన్ని పార్టీలు తిప్పి ఇక్కడ పొత్తు పెడతాడు వాడు దొంగ ఆడ పొత్తు పెట్టుకుంటాడు ఈడ దొంగ ఇక్కడేమన్నా మోడీ మంచోడు ఆడేమో కమ్యూనిస్ట్ కాదు ఇక్కడేమన్నా అమిత్ షా మంచోడు ఈడేమన్నా సోనియా గాంధీ మంచిది కాదు అక్కడేమన్నా వాడేవాడు బచ్చాగాడు అడటం అన్ని పార్టీలు తిప్పుతూ ఉంటావు పొత్తు పెట్టుకుంటూ ఉంటావు పక్క స్టేట్లో కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్లు చేస్తూ ఉంటే అక్కడ డబ్బులు పంపిస్తూ ఉంటావు ఇక్కడేం బీజేపీతో ఉంటావు ఇవన్నీ చెయ్యి నేను అంటాను మీ అందరికీ నరేంద్ర మోడీ గారికి చెప్పలేకపోవచ్చు నేను అక్కడ బీజేపీ పెద్దలు కూడా వినండి ఏమండి మీ రాజకీయాలు ఇతను పుత్తు పెట్టేటప్పుడు ఇతన్ని అఫిడవిట్ అడగరా మీరు ఇంకా పిచ్చాశాలు అయ్యను కుప్పి గొంతులు కట్టను కాంగ్రెస్ పార్టీకి వెళ్ళను వేరే పార్టీకి వెళ్ళను మీగిరే ఉంటాను అన్నయ్యా అని అఫిడవిట్ మీరు తీసుకోరా అదయ్యా ప్రజలకు కావాల్సిన నిజమైన అఫిడవిట్ అంటే సమ్మతి కోర్టుకి ఇప్పుడు అప్లై చేసేది అలాంటి అఫిడవిట్ మీరు ఎందుకు తీసుకోబోబట్టే ఇన్ని విన్యాసాలు చేస్తున్నాడు ఇప్పటికీ నేను తెలుగు ప్రజలకి అందరికీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకి తిరుమలని సర్వనాశనం చేయటానికి ఇలాంటి డ్రామాలు పెట్టి అఫిడవిట్ అనే డ్రామాలు పెట్టి చేసి కలుషితం చేస్తున్నారు మీరు గుర్తుంచుకోండి మీరు భక్తులు తిరుపతి గురించి భక్తి భావంతో మాట్లాడండి ఎలా మాట్లాడతారు అంటే గాంధీ గారు చెప్పారు ఒకే ఒక మంచి మాట ఈశ్వర్ అల్లా తేరో నామ్ సబ్కో సన్మతి తే భగవాన్ బుద్ధెరిగి ప్రవర్తించండి మనస్ఫూర్తిగా మీరు దేవుణ్ణే నమ్ముకుంటూ దేవుణ్ణే ప్రార్థిస్తూ దేవుణ్ణే పూజిస్తూ బతకండి అప్పుడు సమాజం బాగుపడుద్ది అంతే తప్ప ఈ జగన్ కోసం 24 గంటలు నిద్రపోకుండా నిద్రలో కూడా జగన్ నిద్రపో అంటున్నాడు అలాంటి ఓసర వెల్లును నమ్మకండి తప్పలేదు ఎన్ని మోసాలు చేసినా ముఖ్యమంత్రికి ఉండమనండి కానీ సమాజాన్ని నాశనం చేయొద్దు చంద్రబాబు నాయుడు గారు అగైన్ ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ గాడ్ బ్లెస్ యూ